జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ లభించింది. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ లభించింది. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. గతంలో అత్యాచారం చేశారు అని చెప్పి తోటి కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇచ్చిన కేసు పైన జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకుని కస్టడీ తీసుకుని విచారించినటువంటి సందర్భంలో ఇప్పుడు జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ లభించింది. 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ని ఇచ్చింది రంగారెడ్డి జిల్లా కోర్టు. సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు, పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. 6 నుంచి 10వ తేదీ వరకు కూడా మధ్యంతర బెయిల్ జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మధ్యంతర బెయిల్ కోసం నేషనల్ అవార్డు తీసుకునేందుకు కూడా మధ్యంతర బెయిల్ ని అప్లై చేయడం జరిగింది. సో దానికి అప్రూవల్ కూడా ఇస్తూ రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా అనుమతించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ 6 నుంచి 10వ తేదీ వరకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి మధ్యంతర బెయిల్ లో జానీ మాస్టర్ ఉండనున్నారు. అయితే ఇప్పటికే తోటి కొరియోగ్రాఫర్లపై లైంగిక ఆరోపణలు అత్యాచారం చేశారంటూ కూడా తన నాటిని పోలీసు చేసిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ముందుకు కూడా 10 కస్టడీలో తీసుకొని కూడా అతను నిర్ధారించడం జరిగింది. కస్టడీ అనంతరం కూడా అతను బెయిల్ నార్మల్ బెయిల్ కూడా అప్లై చేశారు. అలాగే ఈ అవార్డు రావడంతో కూడా అవార్డుకి సంబంధించి మధ్యంతర బెయిల్ కూడా అప్లై చేయడం జరిగింది. సో నార్మల్ బెయిల్ కి సంబంధించి అక్టోబర్ 7వ తేదీ కూడా వాయిదా వేశారు. అయితే మధ్యంతర బెయిల్ మంగళవారం అప్లై చేయగా ఇవాళ బెయిల్ మంజూరు చేసి ఒకవైపు ప్రభుత్వం తరఫు నుంచి జానీ మాస్టర్ తరఫు నుంచి వాదనలు ముందుతారు. ఆ వాదనలకు సంబంధించి కూడా ఏదైతే సాక్ష్యాలు తారుమారు చేస్తున్నారో చెప్పినప్పటికీ కూడా కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.